రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మనమంతా ప్రత్యేకంగా ఈ యొక్క క్రింది విన్నపాల కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్స్ గివింగ్ మాస్ టు ఆల్మైటీ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ ఆల్ హ్యుమానిటీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ అండ్ వైరస్, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karnakumar, mass offered by Boga Arugyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangni Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elu Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For God's love and Holy Spirit anointing upon family, and for forgiveness and repentance, to make good confession and deliverance of family members from all sins and curses, and to live for Christ, mass offered by Samson and family. For God's mercy upon the departed soul of Tumma Rojamma, mass offered by Singareddy Lily. For the departed souls of Eruamma Reddy, Veronicamma, Chinnapareddy, Lourdamma, Y. Arugyareddy, B. Reddy, Papireddy, Annamma, Tummama Reddy, Nakshatramma, T. Thomas Reddy, M. Kashpareddy, Shaurilu, K. Samson Reddy, K. Prashant, to rest in peace, mass offered by Tumma Alphonse Reddy and Chinnamma. For the departed soul of Chinnamma, to rest in peace, and for forgiveness of sins, mass offered by Jami Pradeep. For Mr. Birendra Senapati and Mrs. Sujata Pradhan to be debt-free and receive the wisdom and knowledge of God in their life. Mass intention by Buddha Arlaya for his good health and recovery. ఈ యొక్క విన్నపాల కోసం మనం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ దేవా, లోకములోని ప్రజలెల్లరూ నీ దివ్య నామమును సన్నుతింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా.
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు ప్రత్యేకంగా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసమే రక్షకుడిగా జన్మించి ఉండగా తన యొక్క శిష్యులు విశ్రాంతి దినమున ఎందుకు పని చేయుచున్నారు అనేటువంటి ప్రశ్నలతో సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో, లేదా సబ్బాతు గూర్చినటువంటి సమస్యను ప్రభు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఈ యొక్క విశ్రాంతి దినమునకు అధికారి, విశ్రాంతి దినమునకు అధిపతి క్రీస్తు ప్రభువే. క్రీస్తు ఉండగా కేవలం మానవుడు విశ్రాంతి దినము కోసమే నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము కోసం మానవుడు నియమింపబడలేదు అనేటువంటి విషయంతో ప్రభు తెలియజేస్తున్నారు. మరి మొదటి పట్టణంలో మనం వింటున్న విధంగా మనం మాట్లాడినప్పుడు మనం యొక్క మాటల యొక్క విలువకు తగిన విధంగా మాట్లాడాలని, అనవసరమైనటువంటి ప్రతిజ్ఞలతో మనం సంభాషించకూడదని వాక్యం మనకు తెలియజేస్తున్నది. అంతేకాదు, మనము క్రీస్తు కొరకై వేచి ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనమందరము కూడా ఆ యొక్క రాకడ కోసం ఎదురు చూడాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పట్టణాలు తెలియజేస్తున్నాయి. మన సర్వసాధారణంగా మన యొక్క జీవితంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో అనవసరమైనటువంటి విషయాలలో తల దూరుస్తూ, అనవసరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ మాట్లాడుతూ సమస్యలకు ఎదురవుతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లోనే మనం వివేకమును ఉపయోగించి లేదా జ్ఞానమును ఉపయోగించి, దేవుడిచ్చినటువంటి తెలివితేటలను ఉపయోగించి మనం సమయస్ఫూర్తితో నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్న ఈ యొక్క వాక్యము ద్వారా. ఈ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రతి సమయంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క తప్పును వెతకడానికి, లేదా ఆ యొక్క ఒకవేళ తప్పు చేస్తాడేమో అనేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి క్రీస్తు ప్రభు చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు. సర్వసాధారణంగా మనము కూడా ఇతరుల్లో తప్పులు వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా మనం ఇతరుల తప్పులు వెతికినప్పుడు సమర్థిస్తూ ఉంటాం, వాడు తప్పు చేశాడు అనేటువంటి మాటలతో. అదే మనలోని తప్పులను ఎవరైనా ఏలెత్తి చూపిస్తే దాన్ని ఎదుర్కొనడానికి భయపడుతూ ఉంటాం, లేదా ఎన్నెన్నో అబద్ధాలతో ఏదో విధంగా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంటాం. మరి ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ఇతరుల్లో తప్పులు కాదు, ఇతరుల్లో మంచిని వెతకడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనలో ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకుంటూ మంచి జీవితాన్ని కొనసాగించడానికి మనం ముందుకు వెళ్దాం. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన తప్పిదములను, పాపములను జ్ఞప్తి అందించుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా
దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఈ లోకపు దృష్టిలో బలహీనమైన దానిని ఎన్నుకొని ప్రపంచ దృష్టిలో బలమైన దానిని కించపరచుచున్నావు. వేద సాక్షి అయిన పునీత ఆగ్నేసు మోక్షంలో జన్మించిన ఈ రోజును కొనియాడుచు సంతోషించు మేము ఆమె వలె అచంచలమైన విశ్వాసమును కలిగి త్యాగ నిరతితో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యతమిచ్చి జీవింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ పరిశుద్ధ వచనములు 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. దేవుడు అన్యాయం చేయువాడు కాదు. మీరు చేసిన పనులను తోడి సోదరులకు ఒనర్చుచున్న సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శింప ప్రేమను ఆయన మర్చిపోడు. అయినను మీలో ఒక్కొక్కడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలనని మేము కోరుచున్నాము. మీరు సోమరిపోతులు కారాదు. అంతేకాక విశ్వాసముతోనూ ఓర్పుతోనూ దేవుని వాగ్దానములకు వారసులగు వారిని మీరు అనుసరింపుడు. దేవుని దృఢ వాగ్దానము. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చునని ప్రతిజ్ఞ చేసెను. అతని కంటే అధికుడు మరి ఒకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ యొనొచ్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయనని నీకు వాగ్దానం అనొచ్చున్నాను అని దేవుడు చెప్పెను. అబ్రహాము చాలా ఓర్పు కలవాడు కనుక దేవుని వాగ్దానమును అతడు పొందెను. సర్వసాధారణంగా మానవులు ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తనకంటే ఉత్తమగు నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అయితే తన వాగ్దానములను పొందబో వారితో తన ఉద్దేశముతో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టం చేయి దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానమునకు ప్రమాణమును కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పు లేనివి. ఇవి దేవుడు అసత్యమాడ జాలని విషయములు కనుక శరణాగతమైన మనము మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహించున్నాము. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడ యొక్క లంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలో నుండి గర్భాలయంలోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మెల్కిసెదెకు యాజక్రమమున శాశ్వతంగా ప్రధాన యాజకుడయ్యను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును.
వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 2వ అధ్యాయం పవిత్ర వచనములు 23 నుంచి 28 వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో సాగిపోవుచుండా ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రుంపన ఆరంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగిన పనిని మీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందులకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలి గొనినప్పుడు ఏమి చేసినది మీరు చదువలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచ్చటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సూచన బోధన ద్వారా మన పాపం క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్న విధంగా అబ్రహాము ఏ విధంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారం దీవించబడి ఉన్నాడు, అదేవిధంగా క్రీస్తు ప్రభు తన యొక్క ప్రణాళిక చొప్పున మనందరికీ రక్షణ మార్గమై ఉన్నాడు అని కూడా మనం ధ్యానిస్తున్నాం. మరి యొక్క రక్షణ మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి చోటు చేసుకున్నటువంటి సంఘటన అనగా క్రీస్తు ప్రభు ప్రధాన అర్చకుడై ఉన్నాడు. ఆ యొక్క ప్రధాన అర్చకుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనం నిరీక్షణతో, విశ్వాసముతో, ఓర్పుతో వేచి ఉండాలి అని మనకు మొదటి పట్టణము తెలియజేస్తున్నది. మరి అదేవిధంగా సువిశేషపట్నంలో విన్న విధంగా మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినం కోసం మానవుడు నియమించబడలేదు అనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ, దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటంటే విశ్రాంతి దినమునకు కూడా అధికారి లేదా అధిపతి క్రీస్తు ప్రభువే అనేటువంటి ఆ యొక్క వచనాలు మనకు ఎన్నో లోతైన విషయాలు తెలియజేస్తున్నాయి. మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దేవుడు ఆది కాండంలోనే 6 దినములు చేసినటువంటి సృష్టి తర్వాత ఒకరోజు తను విశ్రాంతి పొందుకున్న విధముగా ఇజ్రాయేల్ ప్రజలు తమ ఆచారం ప్రకారం విశ్రాంతి దినమున కేవలం ఏ పనిని కూడా చేయకుండా, ఎలాంటి కార్యకలాపాలతో బిజీ అవ్వకుండా కేవలం దేవునికే ఆ సమయాన్ని కేటాయించాలి అనేటువంటి ఒక ప్రణాళిక
ఎంతో చక్కని ప్రణాళిక. అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు కాలక్రమేణా దానిని కేవలం వారి యొక్క స్వలాభాల కోసం వాడుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం వింటూ ఉన్నాం. అందుకని ఈరోజు ప్రభు వాళ్ళని ఖండిస్తూ ఉన్నాడు. మనిషి కుమారుడు ఈ యొక్క విశ్రాంతి దినమునకు ప్రభువే. మరి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు పట్టణాల నుంచి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు, మరి ముఖ్యంగా మొదటి పట్టణం నుంచి ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇతరులలో విశ్వాసాన్ని కల్పించడానికి, మనము నమ్మకస్తులుగా వారికి తెలియపరచడానికి మనం చేసే ప్రయత్నాలు ఏమిటంటే ఒక గొప్ప వ్యక్తుల మీద ప్రమాణాలు చేస్తూ ఉంటాం, ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, లేదా మన యొక్క భాషలో ఒకరి మీద తోడు వేస్తూ ఉంటాం. మనం గమనించుకుంటే ప్రియ సోదరి సోదరులారా, మనం ఇతరులకు ఒక నమ్మకాన్ని కల్పించాలంటే మనకన్నా గొప్ప వ్యక్తుల మీద వారి యొక్క పేరు వినియోగించుకొని మనము చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు పట్టణం మనకు తెలియజేస్తున్నది, మనం మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ప్రతిజ్ఞలతో మనం మాట్లాడిన అవసరం లేదు, వాటి యొక్క అవసరమే లేదు. ఈ యొక్క అబ్రహాము ఏ విధంగా దేవుని చేత దీవించబడి ఉన్నాడో, దేవుడు చేసిన వాగ్దానాలకు అనుగుణంగా తను దీవించి దీవెనలు పొందుకున్నాడో, అదేవిధంగా మనందరి జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది అనేటువంటి విశ్వాసాన్ని ఈరోజు మనం పెంపొందించుకోవాలి. మన యొక్క ప్రణాళికలు, మన యొక్క ఆలోచనలు ఎన్నో ఉంటాయండి. రేపు ఏం చేయాలి, ఏం పనులు చేయాలి, ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, లేకపోతే వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు ఎన్నో మనం కలిగి ఉన్నప్పటికీ నేను ఒక విశ్వాసిగా, దేవుని యొక్క శిష్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన ప్రణాళికను మన మీద ఉంచి ఉన్నాడు. తన యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఫాదర్ గారండి, దేవుడు అంతా కూడా ప్రణాళిక మన మీద ఉంచినట్లయితే మరి నేనెందుకు నిర్ణయాలు తీసుకోవాలి, నేను ఆలోచించవలసిన అవసరమే లేదు కదా, జరిగేదంతా కూడా దేవుని నిర్ణయమే కదా అనే ఆలోచనలు కూడా మనకు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోవాలండి, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు మన ముందు ఉంచి ఉండగా దాని ప్రకారం జీవించడానికి మన యొక్క ప్రయత్నం కూడా చాలా చాలా అవసరం అండి. అందుకని ఉదాహరణగా మొదటి పట్టణంలో అబ్రహాం దేవుడు దీవించినప్పుడు, దేవుడు నిన్ను దీవించి ఎంతోమందికి విశ్వాసపాత్రునిగా ఉంచుతానని, మరి ముఖ్యంగా వాక్యాన్ని మనం చాలా చక్కగా చదువుకున్నట్లయితే హీబ్రూలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనంలో, నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానం నొచ్చుచున్నాను అని దేవుడు చెప్పెను. ఆ యొక్క సమయంలో అబ్రహాముకు ఈ యొక్క దేవుని ప్రణాళిక అర్థం అవ్వకపోయిండొచ్చు. నా యొక్క వంశమును అభివృద్ధి పరుస్తాడా అనగా దాని యొక్క అర్థం ఏమిటి, ఎంతమంది ఉంటారు అనేటువంటి ఆలోచనతో అబ్రహాం జీవించినప్పటికీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా అబ్రహామును దీవించి ఉన్నాడో. చాలా వరకు నేను గమనిస్తే దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో అర్థం కాకపోవచ్చండి. మరి ముఖ్యంగా ప్రస్తుత జీవితంలో, భవిష్యత్తులో అర్థం కాకపోవచ్చు. కానీ గడిచినటువంటి జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకుంటే దేవుడు ఎన్నుకున్నటువంటి తీరు, దేవుని నుండి మనం దీవెనలు పొందుకున్నటువంటి పద్ధతులు, లేదా దేవుడు ఏ విధంగా, ఏ సందర్భం ద్వారా, ఏ కష్టము ద్వారా, ఏ నష్టం ద్వారా నిన్ను మలచి మార్చి ఎన్నుకున్నాడో, ఈ పరిస్థితులన్నీ కూడా కేవలం గతాన్ని గమనిస్తేనే మనకు అర్థమవుతుంది. కానీ మానవులమైన మనము మన యొక్క దృష్టి మొత్తం కూడా ప్రస్తుత జీవితం మీదైనా ఉంటుంది, లేదా రాబోతున్నటువంటి జీవితం మీదైనా ఉంటుంది, అనగా రాబోతున్న కాలం మీదైనా ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే ఈ యొక్క దివ్య వాక్కు ధ్యాన కేంద్రాన్ని ఈ యొక్క నిర్మాణ ప్రక్రియలో ఉన్నటువంటి ఈ యొక్క
ఇక్కడ ఉన్నటువంటి గురువులమైన మేము, అదేవిధంగా మాకు సహాయం చేస్తున్నటువంటి టీం మెంబర్స్ అందరినీ కూడా గమనిస్తే మనమందరం కూడా రాబోతున్నటువంటి కేంద్రము కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తు మన చేతిలో లేదు, భవిష్యత్తు దేవుని యొక్క చేతిలో ఉంది. కావున మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటూ, ప్రభువా యొక్క మందిరాన్ని మీరే నిర్మించండి, ఈ యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి దాతలను మీరే నియమించండి, ఈ యొక్క పని సక్రమంగా జరగడానికి మీరే ముందుండండి అని మనం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ యొక్క కుటుంబాల్లో కూడా తీసుకోండి. మీ యొక్క పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. మా యొక్క పిల్లలు 10 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఉండాలి, లేదా వారి యొక్క చదువుల్లో ముందుకు రావాలి, వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి, వాళ్ళకి బుద్ధిని ఇవ్వాలి అని మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ గడుస్తున్నటువంటి ఈ యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనందరికీ కూడా భయాందోళనతో కూడినటువంటి ఆలోచనలు ఉంటాయి. ఏ విధంగా ఉండబోతుందో, ఏమవుతుందో, ఏం చేస్తామో, ఏమి చేయలేము అనేటువంటి తారతమ్యాలు లేదా భేదభావాలు లేదా టెన్షన్స్ అన్నీ కూడా మనలో ఉంటాయండి. కానీ దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాలు లేదా దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేరాయి అని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే, గడిచినటువంటి జీవితాన్ని వెనక్కు తిరిగి చూడగలిగినప్పుడే మనకు అర్థమవుతుంది. నేను సెమినార్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను గురువు అవుతాను అని ఎప్పుడు అనుకోలేదు. జీవిస్తున్న సమయంలో అవుతానో లేదో అనే ఒక భయం, భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, అయితే ఏ విధంగా ఉంటుందో, అవ్వకపోతే ఏ విధంగా ఉంటుందో ఒక టెన్షన్. కానీ ఇప్పుడు ఒక గురువుగా నా యొక్క గతాన్ని నేను చూస్తే 10వ తరగతి తర్వాత దేవుడు ఏ విధంగా నన్ను ఏమేమి నేర్పించాడు, ఏ విధమైనటువంటి కరెక్షన్స్ సరిదిద్దాడు, వక్ర మార్గంలో ఉన్నటువంటి పద్ధతులను ఏ విధంగా తుడిచి నూతనమైనటువంటి పద్ధతులు నేర్పించి శిక్షణ ఇచ్చి తర్ఫీదునిచ్చి మరి కొన్ని సందర్భాల్లో ఒంటరివాడిగా గడిచిన సమయాల్లో నాకు బుద్ధులు నేర్పించి చేసిన తప్పుల నుంచి ఏ విధంగా నూతనమైనటువంటి విధానాలు నేర్చుకోవాలో నేర్పించిన తీరు కేవలం గతాన్ని పరిశీలిస్తేనే అర్థమవుతుంది. కావున ఈరోజు మొదటిపట్నం నుంచి నీవు నేను నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మొదటిపట్నంలో ఈరోజు చివరి వాక్యాన్ని గమనిస్తే, క్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు, మనందరి కోసం బలి అర్పించినటువంటి ప్రభువు, మనందరికీ శిలువ మీద తన ప్రాణాన్ని రక్తాన్ని త్యాగం చేసి రక్షణ ఇచ్చినటువంటి గురువు. మరి ఈ యొక్క ప్రభువునందు మనం జీవించాలంటే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాయా లేదా అనేటువంటి ఆలోచన మనకు కలిగింది అంటే ఒక్కసారి గతాన్ని తవ్వండి. మీ యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. 16 ఏళ్ళ యువకుడుగా ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు తారుమారయ్యావు, ఏ విధంగా కష్టపడ్డావు, ఆ తర్వాత 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా కష్టపడ్డావు చూసుకుంటే అప్పుడు అర్థమవుతుందండి, దేవుడు ఎంత చక్కగా మనల్ని సరిదిద్దుకుంటూ తన చెయ్యి పట్టి నడిపిస్తూనే ఉన్నాడు. ఎన్నో సమయాల్లో అనిపించి ఉండవచ్చు, దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా కుటుంబ సభ్యులు వదిలిపెట్టిపోయారు, నన్ను అందరూ అవహేళన చేస్తున్నారు, నన్ను చూసి నవ్వుకుంటున్నారు, నన్ను ఎవరు కూడా ప్రోత్సహించే వాళ్ళు లేదు, నేను చూస్తున్న ప్రజలంతా చెడువారుగా కనిపిస్తున్నారు, నేనేం చేయాలి అనేటువంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈరోజు ఆ యొక్క శిష్యులు చేస్తున్నటువంటి ఒక పనిని ఈ యొక్క పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏలెత్తి చూపిస్తున్నారు. ఇదిగో విశ్రాంతి దినమున చేయదగ్గని పనిని వీరేలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నిస్తున్నారు. శిష్యులు చేసినటువంటి ఒక పనిని ఆ యొక్క పరిసయ్యులు ఏలెత్తి చూపిస్తూ, ఎందుకు నీ శిష్యులు ఈ విధంగా చేస్తున్నారే అనగా అర్థం ఏంటంటే ఇక్కడ శిష్యులు కాదు, ఇక్కడ యేసు ప్రభునే వాళ్ళు తప్పుపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తాడండి, ఇదిగో నేనే మీ యొక్క జీవితానికి ప్రభువు, నేనే నీ యొక్క భవిష్యత్తుకు ప్రభువు. ఇక్కడ వాక్యంలో 28వ వచనంలో, మార్కు సువార్త 2వ అధ్యాయం 28వ వచనంలో వింటున్నాం, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికి ఉండగా, ఇక్కడ విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టినట్లయితే మన యొక్క జీవితానికి
ప్రభువే అధికారి, మన యొక్క భవిష్యత్తుకు ప్రభువే అధికారి, మన యొక్క గతానికి ప్రభువే, మన యొక్క సర్వస్వము ప్రభువే. అందుకని నీవు నేను గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క గతము, ప్రస్తుత కాలము, మరి భవిష్యత్ అంతా కూడా క్రీస్తు ఆధీనంలో ఉన్నది అని గ్రహించాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరేటువంటి ఒక అవకాశం ఉంటుంది. లేకపోతే అంతవరకు మన యొక్క ఆలోచన అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఈ పని సంపాదించాలి, లేదా ఈ పేరు సంపాదించాలి, ఈ విధంగా మెప్పించబడాలి అనేటువంటి మానవుని యొక్క కోరికలు సర్వసాధారణంగా మనందరికీ కూడా ఉంటాయి. ఉదాహరణకు నేను పాటలు పాడతా అనుకోండి, ఒక ప్రోగ్రాం వస్తే నేను మంచిగా పాడాలి, అందరి చేత ప్రశంసలు పొందుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత మంచి సింగర్ అయినా కావచ్చు, ఎంత మంచి మ్యూజిషియన్ అయినా కావచ్చు, ఎంత గొప్ప ప్రసంగికులైన కావచ్చు, కానీ దేవుని యొక్క చిత్తం ప్రకారం జరుగుతుంది అనేటువంటి అవగాహన మనలో ఉండాలి. అనగా నేనేం చేసినా అది దేవునికి మహిమ, నేను చేసే పని దేవునికి మహిమ చేకూర్చాలి అని ఒక్క ఆలోచన తీరు మారితే చాలండి, క్రీస్తు ప్రభు మనల్ని భుజాన పెట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ ప్రభువు మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు. మనకు అనిపిస్తుండొచ్చు, మనం దేవుని యొక్క చిత్తం ప్రకారం లేదా దేవునికి అనుగుణంగా జీవిస్తేనే దీవిస్తాడా, లేకపోతే దేవుడు దీవించడా అనేటువంటి ఆలోచనలు కూడా మనకు వస్తూ ఉండవచ్చు. ఇక్కడ దేవుడు మన దగ్గర ఉండాలా లేదా నిర్ణయించుకొని వెళ్ళిపోడండి. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఇక్కడ నిర్ణయం తీసుకునేది నీవు నేనే. దేవుని దగ్గర ఉండాలా లేదా దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలా. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు లేదా మన కష్టం వచ్చినప్పుడు, ప్రభువా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావే, ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ఏలెత్తి శిష్యుల తప్పును వెతికినట్టు ప్రజలంతా నా తప్పును వెతుకుతున్నారు, నువ్వు ఎక్కడ పోయావు అని దేవుని మనం ప్రశ్నిస్తుంటాం. కానీ గమనించినట్టు విషయం ఏంటంటే, ప్రభు మన దగ్గరే ఉంటాడు. మనం ప్రభువును వదిలిపెట్టాం లేదా మనం ప్రభువు నుంచి దూరం వెళ్ళిపోయాం. కావున ఈరోజు మనం గ్రహించాలి, ఈ యొక్క పట్టణాల ద్వారా దేవుని నేర్పిస్తున్నటువంటి విషయాలు, మనము దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయి. మనం చూస్తూ ఉంటామండి, మన చర్చిలలో నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు మరి కొన్ని చర్చిల్లో క్రిస్మస్ సమయంలో కూడా వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఆ యొక్క వాక్యం చూసినప్పుడు మనకు ఎంతో ఊరటం కలిగిస్తుంది. ఎందుకంటే వాక్యంలో ఉన్నటువంటి మంచి బైబిల్లో ఉన్నటువంటి మంచి వాక్యాలన్నీ కూడా ఎన్నుకొని వాగ్దానాలుగా మనం ఉంచుతున్నాం. అఫ్కోర్స్ బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని యొక్క వాగ్దానమే అండి. కానీ మన జీవితానికి ఏది సెట్ అవుతుందా అని మనం వెతుకుతూ ఉంటాం. మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన ఆలోచనలుగానే ఉంటాయి మానవులమైన మనము. కానీ గమనించాలి, ఇక్కడ నా ఆలోచనకు అనుగుణంగా దేవుని వాక్యం వచ్చిందా లేదా అని ఆలోచించే మనము ఒక్కసారి మన యొక్క ఆలోచన తీరు మార్చాలి. అదేంటంటే, దేవునికి అనుగుణంగా నాకు వాగ్దానం వచ్చిందా అనేటువంటిది ఆలోచించినప్పుడే ఆ యొక్క వాక్యం మన జీవితంలో సఫలీకృతం అవుతుంది. మనకు అనుగుణంగా వాక్యం వస్తే సంతోషించే మనము, దేవునికి అనుగుణంగా వాక్యం వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన తీరు సరళి మన యొక్క జీవితంలో మారినప్పుడే మనమంటూ దేవుని యొక్క చిత్తం ప్రకారం జీవించేటటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఒకటి గతాన్ని పరిశీలించుకున్నట్లయితే ఏ విధంగా దేవుడు మనల్ని ఎన్నుకొని నడిపించాడో మనకు అర్థమవుతుంది. మరి అదేవిధంగా రాబోతున్నటువంటి జీవితంలో లేదా ప్రస్తుత జీవితంలో దేవునికి అనుగుణంగా జీవించడానికి నీవు నేను ప్రయత్నం చేయాలి. మన యొక్క ప్రణాళికలు మన యొక్క ఆలోచనలు పరిపూర్తిగా నిండిపోయి ఉంటాయి. ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో అడిగినట్లయితే ప్రశ్నించినట్లయితే ఎవరిని అడిగినా చెప్పేటటువంటి ఒకే ఒక సమాధానం, ఐ యామ్ బిజీ. అందరం కూడా మన యొక్క కార్యకలాపాలలో లేదా మన యొక్క పనులలో సతమతం అవుతూ బిజీగా ఉంటున్నాం. కానీ నీవు నేను గమనించాలి, దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే నాకు అనుగుణంగా నేను ప్రణాళికలను ప్లాన్స్ రెడీ చేసుకుంటే కాదు,
దేవునికి అనుగుణంగా జీవించినప్పుడే అది సఫలీకృతమవుతుంది. మరి దేవునికి అనుగుణంగా జీవించాలంటే నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, మనము ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క జీవితాన్ని గమనించుకుంటూనే ముందుకు వెళ్ళాలి. దేవునికి దూరం అయిపోయి, దేవా నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయావు అని దేవుని ప్రశ్నించడం కాదు. దేవుడు మనతోనే ఉన్నాడని గ్రహించి మనం మానవులుగా దేవునికి దూరం అవుతూ ఉన్నాము. అలా కాకుండా దేవుని వెంట పెట్టుకొని దేవుని యొక్క మహిమ కోసం నేను చేసే ప్రతి పని, పాడినా, మ్యూజిక్ కొట్టినా, డ్యాన్స్ వేసినా, లేదా మంచిగా గేమ్స్ ఆడినా, ఏ పని చేసినా నా గొప్పతనం కాదు, నాది కాదు, ఇది దేవుడిచ్చినటువంటిది, లేదా దేవుని యొక్క కృప అనేటువంటి మన యొక్క ఆలోచన తీరు మారితే చాలండి. దేవుడు మనల్ని ఈరోజు మొదటి పట్టణంలో అబ్రహామును దీవించిన విధంగా మనల్ని కూడా దీవిస్తూనే ఉంటాడు. ప్రస్తుత జీవితంలోనే కాదు. అందుకని మరియ తల్లిని ఒక ఉదాహరణగా తీసుకుంటే, అబ్రహామును ఒక ఉదాహరణగా తీసుకుంటే, దావీదును ఒక ఉదాహరణగా తీసుకుంటే, వీళ్ళందరూ కూడా దేవుని చేత దీవించబడినటువంటి వాళ్ళు. అందుకని మరియ తల్లి స్వయంగా చెప్తుంది, నన్ను తరతరాలు ధన్యురాలని పిలుస్తారని తన స్తోత్ర గీతంలో ప్రజలకు తెలియజేస్తుంది. కారణం ఏమిటంటే, ఆమె చేసుకున్నటువంటి గొప్ప టాలెంట్ కాదు, దేవుడిచ్చినటువంటి కృప. దాన్ని గుర్తించింది మరియ తల్లి. ఆ విధంగా మనము కూడా దేవుని యొక్క ప్రణాళికలు, వాగ్దానాలు అబ్రహాం జీవితంలో, దావీదు జీవితంలో, లేదా ప్రవక్తలు, రాజుల యొక్క జీవితంలో నెరవేరినట్లు మన జీవితంలో కూడా నెరవేరాలంటే మనము దేవునికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మార్చుకొని దేవుని యొక్క మార్గంలో నడిచేటటువంటి క్రైస్తవులుగా, దేవుని యొక్క వాగ్దానాలకు అనుగుణంగా జీవించే వ్యక్తులుగా, లేదా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనము అన్వయించుకొని జీవించేటటువంటి వ్యక్తులుగా మనం మారాలని ఈరోజు వాక్యం మనందరికీ కూడా నేర్పిస్తుంది. మరి యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇతరుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలను దేవునికి సమర్పిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీ. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లను మా రక్షణ కార్యము తిరుగా నెరవేర్చున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటన మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగు మరి మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత ఆగ్నేస్ గారితోను, పునీత ఆర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ నాడ్మెస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనకి రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తం నిత్య జీవముకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. నా దాహమును తీర్చు పానపాత్రము ఎంత అమూల్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపము. నీవు స్వర్గ ఆహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయం కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా